పరీక్షకులుగా ఉన్నవారు జూహితకు 3 సవాళ్లు ఇచ్చారు. మొదటిది, గతాన్ని అర్థం చేసుకోవాలి అని ఆమె ముందు ఒక స్క్రీన్లో డైనోసార్ల యుగం చూపించారు. అప్పుడు జూహిత చెప్పింది, వారు అంతరించిపోయినా మనకు జీవితం గురించి నేర్పారు. ప్రకృతిని కాపాడకపోతే జీవులు నిలబడలేవు అని అంది. పరీక్షకులుగా ఉన్నవారు రెండోది, ప్రస్తుతాన్ని గుర్తించాలి అని మరొక స్క్రీన్లో భూమి కాలుష్యంతో కప్పబడిన దృశ్యం చూపించారు. జూహిత వెంటనే చెప్పింది, ప్రస్తుతాన్ని మనం భూమిని కాపాడతేనే భవిష్యత్తు ప్రకాశిస్తుంది అని చెప్పింది. పరీక్షకులుగా ఉన్నవారు సంతోషించి మూడోది, భవిష్యత్తుకు ఆశ చూపాలి అని చివరి స్క్రీన్లో చీకటి మాత్రమే ఉంది అనే దృశ్యం చూపించారు. జూహిత చిరునవ్వుతో అన్నది, చీకటిలో కూడా ఒక చిన్న నక్షత్రముంటే సరిపోతుంది. మనమందరం పంచుకుంటే విశ్వం వెలుగుతో నిండిపోతుంది అని అంది. ఆమె జవాబులు విన్న వెంటనే పరీక్షకులుగా ఉన్నవారు ఒక్క మంత్రమన్నారు. వెంటనే ఒక్క మినారట్టు తెరుచుకుని లోపల అద్భుతమైన టైం ట్రావెల్ మెషిన్ ప్రత్యక్షమైంది. పిల్లలకు సందేశం. జూహిత చిరునవ్వుతో అన్నది, టైం మెషిన్ మన చేతిలో లేకపోయినా మన భవిష్యత్తును మార్చే శక్తి మన డెసిషన్స్లో ఉంది. గతం నుండి నేర్చుకోవాలి, ప్రస్తుతం సరిగ్గా జీవించాలి, అప్పుడు మన భవిష్యత్తు వెలుగుతో నిండిపోతుంది. హాయ్ అండి అందరికీ. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన, ఉత్సాహభరితమైన కంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను. మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం. థాంక్యూ. ఈ కథలు అన్నీ పరస్పరం అనుసంధానమై ఒకదానితో ఒకటి కలుస్తూ సాగుతాయి. కాబట్టి వీటిని వరుసగా చూడండి. దీనికి ముందు వీడియోస్లను కూడా తప్పక చూడండి.